ఏఆర్ రెహమాన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. దేని గురించి? 4 నెలల క్రితం నేను ముస్లింని కాబట్టి నాకు సరైనటువంటి అవకాశాలు రాలేదు అన్నాడు. ముఖ్యంగా బాలీవుడ్లో అవకాశాలు రానివ్వకుండా చేశారని చెప్పాడు. ఆ సిగ్గులేని మాటలకి చాలామంది నోట్లో గడ్డెట్టారు. బుద్ధి, బుర్ర, జ్ఞానం ఏమైనా ఉందా నీకు? మనిషివా, మనిషివేనా అసలు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీకు వచ్చినన్ని అవకాశాలు, నీకు వచ్చినంత పేరు ఈ దేశంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్కి రాలేదు కదయ్యా అని చాలామంది గడ్డి పెడితే, ఆ తర్వాత అలా నేను అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదని ఏవేవో చక్కదిద్దే ప్రయత్నాలు చేశాడు, కానీ అది కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ రామాయణానికి ఈయనే కదా మ్యూజిక్ డైరెక్టర్. నితీష్ తివారీ తీస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి 4,000 కోట్ల రూపాయలతో తీస్తున్నటువంటి రామాయణానికి ఈయన మొదటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్. జిమ్స్ హమ్మర్ ఏమొచ్చేసి మరొక మ్యూజిక్ డైరెక్టర్, హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన. వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడేమంటున్నాడు రెహమాన్? భారతీయ ఇతిహాసం అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. భారతీయులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు రామాయణాన్ని చూసి మన సంస్కృతిని కొనియాడుతారు, ప్రశంసిస్తారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఏఆర్ రెహమాన్ అలియాస్ దిలీప్ కుమార్. మరి ఇప్పుడు ఈ చెక్కబాటు తెలియలు ఎందుకు మీకు తెలుసు కదా. కానీ 4 నెలల క్రితం మాట్లాడినటువంటి ఆ మాటలతోటే సగానికి సగం కంటే ఎక్కువే పరువు పోగొట్టుకున్నాడు. అతని విలువలు కూడా పోగొట్టుకున్నాడు ఆ ఒక్క మాటతో. ఏఆర్ రెహమాన్ మీద ఆ ఉన్న కాస్త విలువ కూడా పోయింది. అంటే మన ఊసు పక్కన పెట్టండి, మన ఊసు అంటే మన గురించి పక్కన పెట్టండి, కానీ చాలామందికి ఆయనంటే గౌరవం ఉందిగా. నాకు కూడా ఆయనంటే గౌరవమే. ఆయన ఏవేవో చెప్పి ఏదో మొత్తానికి మతం మారారు, కానీ ఆ విషయాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఆ విషయం ఏమొచ్చేసి మొన్న కక్కేశాడు. అంటే ఎవరూ కూడా తోపులేం కాదు, గొప్పవాళ్ళేమీ కాదు. కాకపోతే బయటికి చెప్పరు కొంతమంది, బయట పడరు కొంతమంది. బయట పడినంత వరకు, బయటికి చెప్పనంత వరకు వాళ్ళు విలువైనటువంటి మనుషులుగానే కొనసాగుతారు. ఏఆర్ రెహమాన్ ఆ రోజు మాట్లాడకపోతే ఈరోజు ఏఆర్ రెహమాన్ పరిస్థితి వేరేలా ఉండేది. ఆ ఒక్క మాటతో మొత్తం తన యొక్క నిజస్వరూపం ఏంటో బయటపడింది.